ముళ్లతో నిండిన ఆ ప్రాంతంలో పువ్వులాంటి చిన్నారుల కోసం వెలిసింది వినోబా బాలసదన్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పడిన ఈ సదన్లో పిల్లలకు విద్య, వైద్యం, ఆహార వసతి సౌకర్యాలు కల్పించారు. స్వతహాగా కళాతృష్ణ కలిగిన రెడ్డిగారికి నటుడు, చిత్రకారుడు, సంగీతజ్ఞుడు అయిన స్నేహితుడు అంబదాస్ తోడవడంతో బాలసదన్ పిల్లలకి విద్యతో పాటు కళలలో కూడా తర్ఫీదునివ్వడం జరుగుతోంది. ఈ కొండలు రాళ్ల మధ్య ఏం చెయ్యగలరంటూ ఒకప్పుడు పెదవి విరిచిన వాళ్లే నేడు వినోబా డెవలప్మెంట్ సొసైటీని చూసి అబ్బురపడుతున్నారు. కాని ఇది ఏ ఒక్కరోజులో జరిగిన ప్రక్రియ కాదు. సుమారు 10 ఏళ్ల పాటు ఓ వ్యక్తి తన జీవితాన్ని వెచ్చిస్తే కలిగిన ఫలితమిది. రెడ్డిగారి జీవిత ప్రయాణాన్ని గమనిస్తే బాల్యం మేనత్తా మేనమామలతో, యవ్వనం తల్లిగారి ఆశయంతో, నడివయసు భూదాన్ యజ్ఞబోర్డు కార్యక్రమాలతో సాగిపోతూ వచ్చింది. కనపడని దేవుళ్ళ కంటే కనిపించే దేవుడుగా మేము భావిస్తాము సార్ను. శ్రీరామచంద్రుడు కాళ్ళతో ఇది చేసే నాతిగా అయినాను. ఆ విధంగా మాకు ఆ గురువు ద్వారా, ఆ రాజేందర్ రెడ్డి సార్ ద్వారా ఇంతమందికి ఉపాధి కలగడం. బహుశా అందుకేనేమో ఆయన అనేక కుటుంబాలకు ఆప్తుడయ్యారు. ఇలా 50 ఏళ్లు గడిచిన ఆయన జీవితంలో మధుర క్షణాలు ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, బసవయ్య నా దగ్గర చదువుకొని ఉపాధ్యాయునిగా సెలెక్ట్ అయినప్పుడు, అతన్ని నేను ఉపాధ్యాయునిగా చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆనందం ఇక అలాంటి క్షణాలు ఏవైతున్నాయో మళ్ళీ నా జీవితంలో అంత గొప్ప క్షణాలు నేను అనుభవించలేదు. గడచిన ఆయన జీవితం ఓ మధుర జ్ఞాపకమైతే గడపవలసిన జీవితంలో మిగిలి ఉంది ఆయన జీవితాశయం. ప్రపంచానికే ఒక నిజమైనటువంటి విద్యను అందించినటువంటి భారతీయ విజ్ఞానం ఏదైతుందో అది వేద విజ్ఞానం. దానికి తక్షశిల ఒక మోడల్. తక్షశిల విశ్వవిద్యాలయం అనేక వేల సంవత్సరాల క్రితం 64 శాఖలతో ప్రపంచంలో అత్యుత్తమ విద్యాలయంగా భారతదేశంలో వెలుగొందిన ఈ విశ్వవిద్యాలయానికి చెందినవారే చరకుడు, చాణక్యుడు, పతంజలి. అలాంటి విజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ప్రపంచానికి అందియాలి. ఈరోజు తక్షశిల యూనివర్సిటీని ఒక మోడల్గా తీసుకొని దాన్ని ఇక్కడ స్థాపించాలనేటువంటి సంకల్పం ఒకటి మాకు మిగిలి ఉంది. ఇలా రెడ్డిగారి జీవితం ఎన్ని మలుపులు తిరిగినా జీవితాశయం ఒక్కటే, అక్షరాల అందం, చందనాల చల్లదనమని. ఆ చల్లదనాన్ని అందరికీ పంచితేనే అందమని. ఆ అందమే నవమాసాలు మోసిన అమ్మ ఆశని.
ఆ ఆశే అందరికీ విద్యనందించాలని. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుందని.